రక్తం తాగేసి మెడలో గుదురు గుదురు కింద గుచ్చుకుంటా ఉంది. కాళ్ళు చేతులు నరికి మాలలు కట్టి చుట్టుకుంటా ఉన్నదండి. మొలకు చుట్టుకుంటా ఉంది. మిగిలిన మునీశ్వరులందరూ కలిపి ఈవిడ ఒక రాతి బొమ్మగా ఉన్నప్పుడు చూసి ఈవిడ ఏం చేస్తున్నారా? నాలుగే పుల్నాళ్ళు గోళ్ళగట్టే రెండో గోళ్ళగట్టే రెండో గుళ్ళోని దేవతనే బందాగించేరో బందాగించేరో నాలుగే పుల్నాలు గోళ్ళ కట్టి గుళ్ళో దేవతను అలా బంధగించారటండి. గుళ్ళో ఉండి దేవత ఊరుకుంటుందా? లేదండి. రక్తం హారం రక్తం హారం రక్తం హారం అంతా పైకి పెరిగిపోతుంది. అవును. పైన మునీశ్వరులందరి పైన గొప్పలు వేస్తారట. అంతడు ఆసక్తి అలా ఆగిపోయిందండి. గుళ్ళో ఉండే అది శక్తమ్మంటా ఉందట. ఏమని? నాయన నన్ను గుళ్ళో బంధించేస్తారు కదా, నాకు హారం ఎవరు ఎడతారు నాయన? అప్పుడు మహానుభావులు అంటా ఉన్నారు, ఏమని? అమ్మా నీకు హారం అంటావా అంటే కురుపురు వారి ధనం తల్లి ఎలా ముక్కుతున్నారు ఆయన హారం అంటావా? నువ్వు వాళ్ళ మీద పడతావే పొంగొట్టగాలు గాయతావే తల్లు వాళ్ళ మీద పడతావే సరుపుల గాయంతావో నువ్వు వాళ్ళు గాయంతావో అమ్మా ధనమ్మ తల్లి నువ్వు ఊళ్ళ మీద పడతావు, పొంగులు పూటగాల తోళ్ళ మీద పడతావు, లోటుకు సలుపులు గాయంతావు, నీ అగ్గిడాగాల కాగలేక నీకు 7 కొమ్ములు ఎట్లా మొక్కుతారు తల్లి. మహానుభావులు అనుకుంటా ఏమని? మా తల్లి అంటదట 7 కొమ్ములు అంటే ఈ కురుపులు వారు వెంకటేపాలను వేసారు కదా ఉంటది అనుకో, ఎగరేసి పోదాం అనుకుంటాం. అవును. అప్పుడు మునీశ్వరులందరూ కలిపి అంటా ఉన్నారు, ఏమని? అమ్మ నువ్వు ఓళ్ళ మీద పడి పొంగు పడగా దూడ మీద పడి సరుపులు కాంచిన కాళ్ళు గాలు కాంచిన ఎక్కడ ఆగలేక నీకు నల్ల కోడు పుంజనే దొరుకుతారు